హాయ్ మామ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామ, మీరు ఎప్పుడైనా బోన్లెస్ మటన్ తలకాయ కూర తిన్నారా? తింటే కామెంట్ చేయండి, తినకపోతే వీడియో మొత్తం చూడండి. యూట్యూబ్ లోనే ఇది ఫస్ట్ వీడియో. నేను చాలా వీడియోస్ చెక్ చేశాను, ఎక్కడ కూడా బోన్లెస్ మటన్ తలకాయ కర్రీ అయితే లేదు. ఈ రెసిపీ మాత్రం స్పెషల్ గా బ్యాచిలర్స్ కోసమే. ఎందుకంటే ఈ సీక్రెట్ రెసిపీ వండింది మా బ్యాచిలర్స్ రూమ్ లోనే. మేము 1 kg మటన్ తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి అందులో కాస్త పసుపు, కాస్త ఉప్పు వేసి కుక్కర్ లో ఒక 8-9 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించాము. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, కంప్లీట్ గా మీట్ నుంచి బోన్ అయితే సపరేట్ చేసేయాలి. ఈ రెసిపీ వండాలంటే కాస్త ఓపిక కావాలి, అలాగే కాస్త టైం అయితే కావాలి. ఇంకా కర్రీలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ నీట్ గా క్లీన్ చేసి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారా మా వాడు ఎంత నీట్ గా పద్ధతిగా కట్ చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒక కడాయి తీసుకున్నాం, దీని కడాయినా ఏదో ఒకటి ఇలాంటిది ఒకటి తీసుకొని ఒక వంట అయితే స్టార్ట్ చేద్దాము. ఏంటి బ్రో అలా ఉంది మీ కడాయి అంటే, బ్యాచిలర్స్ కడాయి అలాగే ఉంటుంది, మరి అడ్జస్ట్ అవ్వాలా. ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కాస్త పచ్చిమిర్చి, కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర ఇవన్నీ వేసి కాస్త మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఎప్పుడు వేయకూడదు. బ్రో ముందే చెప్పే కదా, ఇది సీక్రెట్ రెసిపీ అనమాట. ఈ సీక్రెట్ రెసిపీ మంచిగా టేస్ట్ గా రావాలంటే మాత్రం కాస్త ఓపిక కావాలి. మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో మొత్తం చూసి వీడియో నచ్చితే లైక్ కొట్టండి. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసేయండి మొత్తం కలిపి. వీడియో మొత్తం చూసి నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే టేస్ట్ మాత్రం 100% చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు అంటే రెగ్యులర్ గా వండేదానికంటే ఇలా వండితే ఏంటంటే కొంచెం మంచిగా, అంటే ముక్కకి ముద్దను ఆస్వాదిస్తా ఉంటే ఆ టేస్ట్ వేరబ్బా. నెక్స్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలతో పాటు మంచిగా ఫ్రై చేయండి. చూసారు కదా, ఆయిల్ కూడా మేము ఎక్కువ వేయలేదు, చాలా తక్కువ వేసాము. ఎందుకంటే ఆల్రెడీ మీట్ లో కూడా కొంత ఆయిల్ ఉంటది కాబట్టి తక్కువ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇంతకీ ఈ రెసిపీ ఎవరు వండారంటే మా చీఫ్ చెఫ్. వంటల్లో మాత్రం నిజంగా చెఫే, చాలా బాగుంటాయి వంటలు. నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం ఈ 3 యాడ్ చేసి మంచిగా ఫ్రై చేద్దాం. నాన్ వెజ్ అంటే 100% మనకి ఉప్పు, కారం అలాగే మసాలా కాస్త ఎక్కువైతే పడుతుంది, ఆయిల్ కూడా. కాకపోతే చూసి మీకు టేస్ట్ తగ్గట్టు అలాగే క్వాంటిటీని బట్టి యూజ్ చేసుకోవాలి. మేము తెచ్చింది 1 kg తలకాయ మాంసం, అందులో ఒక 1/2% మనకి బోన్స్ అయితే పోతుంది. ఇంకా 1/2 kg కర్రీ వరకు అయితే కుక్ చేస్తున్నాము. చూసారు కదా, లో ఫ్లేమ్ లో పెట్టి ఇలాగ కంటిన్యూగా కుక్ చేస్తా ఉండాలి అడగంటకుండా. చూసారు కదా, ఉడకబెట్టిన తలకాయ మాంసం మేము 1/2 hour కూర్చొని ఎంతో కష్టపడి ఈ పీస్ నుంచి బోన్ ని మొత్తం వేరు చేసాం అనమాట. సపరేట్ చేసి ఆ బోన్స్ ని అయితే డస్ట్బిన్ లో పడేసి ఓన్లీ మెత్తటి పీసెస్ వరకు మాత్రమే కుక్ చేస్తున్నాము. ఈ తలకాయ మాంసం మొత్తానికి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఆ ఉల్లిపాయ పేస్ట్ కానీ మొత్తం పట్టేలాగా కంప్లీట్ గా ఫ్రై అయితే చేస్తూ ఉండాలి. అది కూడా లో ఫ్లేమ్ లోనే, హై ఫ్లేమ్ లో అసలు పెట్టొద్దు. లో ఫ్లేమ్ లో కుక్ చేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్ లో పెడితే ఏంటంటే మొత్తం మాడి మెస్ అయిపోద్ది. చూసారు కదా, ఈ పీసెస్ అన్నిటికీ మసాలా కానీ లేకపోతే ఆయిల్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ మంచిగా పట్టాలంటే కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి, అలాగే ఆయిల్లో ఫ్రై చేస్తూనే ఉండాలి. అప్పుడు మాత్రమే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఈ తలకాయ మాంసం కుక్కర్లో ఉడికించినప్పుడు కొన్ని వాటర్ అయితే ఉంటాయి కదా, ఆ వాటర్ని కూడా తీసుకొని కర్రీలో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంక ఈ తలకాయ మాంసం మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ వాటర్ మొత్తం పోసి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ నుంచి. కానీ తిప్పే ప్రాసెస్ మాత్రం ఆపొద్దు, కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి కూర అయిపోయేంత వరకు. అప్పుడు మాత్రమే అడుగంటకుండా మంచిగా ముక్కలు అనేవి ఫ్రై అయ్యి ఆయిల్లో మంచిగా కుక్ అవుతుంది అనమాట, వాటర్లో కూడా. మీకు ఇంకా వాటర్ ఎన్ని కావాలో అన్ని వాటర్ పోసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే కుక్ చేయాలన్నమాట. జనరల్గా మేక తలకాయ కూర తింటున్నప్పుడు బోన్స్ తగిలితే అంతగా తినే ఇంట్రెస్ట్ అయితే ఉండదు. నార్మల్ మటన్ కర్రీలో బోన్స్ వస్తే ఆ టేస్టే వేరు. కాకపోతే ఈ తలకాయ మాంసం తినేటప్పుడు మాత్రం బోన్స్ రాకుండా తింటే నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, తిన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. నిజంగా కూర వండుతున్నప్పుడు స్మెల్ మాత్రం మామూలు లేదు, అసలు రూమ్ మొత్తం స్ప్రెడ్ అయ్యి అసలు మామూలుగా ఉండలేదన్నమాట స్మెల్. ఇంకా ఫైనల్ గా గరం మసాలా అయితే వేసుకుందాం. ఆయిల్ కూడా పైకి తేలుతుంది, సో ఇంకా గరం మసాలా వేసేసి కాసేపు అయితే కుక్ చేద్దాము.
ఇంకా కర్రీ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇప్పుడైతే సీక్రెట్ అనమాట ఇది. సో మీరు కుకింగ్ అయిపోయిన తర్వాత అందులోకి అంటే ఇంకొక 5 మినిట్స్లో అయిపోతుంది అనుకున్నప్పుడు అందులో లాస్ట్ ఫైనల్గా మిర్చి అలాగే కొత్తిమీర వేసి అలా స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ అలాగా వదిలేసేయండి దాన్ని. అలా వదిలేస్తే ఏంటంటే ఆ మిర్చి ఫ్లేవర్ అంటే మిర్చి ఘాటు ఉంటుంది కదా, సో అది కర్రీకి బట్టి ఆ కొత్తిమీర స్మెల్ అది మొత్తం అయితే చాలా బాగుంటుంది స్మెల్. ఇంకా ఫైనల్గా బోన్లెస్ మటన్ తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా చపాతీలోకి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ రైస్లోకి మాత్రం చాలా బాగుంది కర్రీ. సో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.